కర్పూరం అనే ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబంకి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుతూ వచ్చారు తప్ప ఏనాడు వాటిని చూసి భయపడలేదు. శారద మరియు వాళ్ళ ఆయన రమేష్, వీళ్ళ ఇద్దరు కొడుకులు పని కోసం హైదరాబాద్కి పని చేస్తారు. నెల నెల డబ్బులు పంపిస్తారు. శారదకి ఒంట్లో బాలేక వాళ్ళ పెద్ద కోడల్ని పిలుస్తుంది. రాణి, రాణి, ఉన్నావా ఇంట్లో? ఇలా వస్తావా ఒకసారి? అప్పుడు రాణి ఇలా అంటుంది, ఇంట్లోనే ఉన్నాను కానీ ఏంటత్తయ్య ఇలా పిలిచారు? ఏమన్నా అవసరం ఉందా? అప్పుడు శారద ఇలా అంటుంది, లేదమ్మా, నాకు ఒంట్లో బాలేకపోయింది. కొంచెం వంట పనిలో సహాయం చేస్తావేమో అని పిలిచాను. పనులు ఎక్కడక్కడనే ఉన్నాయి, అందుకే నిన్ను పిలిచాను. ఇంతకీ తొందరగా మొదలు పెడతావా? ఏంటి, నేను చేయాలా? మరి మీ చిన్న కోడలు మాత్రం పనులను చూస్తూ ఉంటుందా? నేను పనులన్నీ చేస్తే మీ చిన్న కోడలు మాత్రం మంచి హాయిగా తృప్తిగా తింటుందా? తను చేస్తే నేను చేస్తా, తనని పిలవండి. అమ్మా శ్రావ్య, శ్రావ్య, ఇలా వస్తావా ఒకసారి? అప్పుడు శ్రావ్య ఆ పిలుపులను విని ఎమ్మటే వస్తుంది. అప్పుడు రాణి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఏంటి ఇది, ఇలాంటి బట్టలు వేసుకొచ్చింది? ఇలాంటి బట్టలు వేసుకుంటే వీళ్ళు మాత్రం ఏమన్నారేంటి? నన్ను మాత్రం అంటారు. నేను చూడు ఎంత మంచిగా ఉన్నాను. అప్పుడు ప్రియా ఇలా అంటుంది, ఏంటత్తయ్య పిలిచారు? ఇంట్లో నేను ఒక్కదాన్నే పని చేస్తానని మర్చిపోయారా? అక్కడ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే. అయినా ఎందుకు అలా అరుస్తున్నారు? అది మీకు తెలుసు కదా నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నానని. నాకు తెలిసి మీ పెద్ద కోడలే పిలిచుంటుంది. అప్పుడు శారద ఇలా అంటుంది, లేదమ్మా, నేనే పిలిచాను. నాకు ఒంట్లో బాగాలేకపోయింది. మీ మామయ్య గారికి కూడా ఒంట్లో బాగాలేట్లేదని నీకు తెలుసు కదా. కొంచెం పనులల్లో సహాయం చేస్తారేమో అని పిలిచాను. వాట్? నేను మీకు పనులలో సహాయం చేయాలా? మీ కళ్ళకేమైనా నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి మీతో ఈ మాటలేంటి? ఎంత అడిగినా నేను మాత్రం పని చేయలేను. అమ్మా, నువ్వు మీ ఇంట్లో ఏం లేవనుకోకు. ఇది మీ అత్తారిల్లు. ఇక్కడ పని చేస్తేనే తిండి దొరుకుతుంది. ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నట్టు చేస్తావు, నువ్వు ఒక్కదానివే జాబ్ చేస్తున్నట్టు. అది జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఇలా అరిసే వాళ్ళకి మాత్రం అస్సలు అర్థం కాదు. అయినా నేను జాబ్ చేస్తున్నా కాబట్టి నేను పని చేయను. నువ్వేం జాబ్ చేయట్లేవు కదా, నువ్వు పని చేయొచ్చు అని అంటూ దూరం దూరం వెళ్తుంది. అప్పుడు శారద ఇలా అంటుంది, అమ్మా, మీరు మళ్ళీ గొడవ పడకండి. నాది బుద్ధి తక్కువైంది. మిమ్మల్ని పిలిచి పని చేయమని అడిగినందుకు. నేనే పని చేసుకుంటా, మీరేం చేయొద్దు అని శారద ఎంతో బాధతో వెళ్ళిపోతుంది. అప్పుడే మంచం మీద పనుకున్న రమేష్ ఇదంతా చూసి ఎంతో బాధపడతాడు. కానీ కోడళ్ళు మాత్రం ఇదేది పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. ఎప్పుడైతే శారద వెళ్ళిపోగానే ఒకరినొకరు ముఖాలు తిప్పుకుంటూ ఉంటారు. అప్పుడే రాణి వెళ్ళిపోతుంది. అప్పుడు శ్రావ్య, దీనికే ఎంత అంటే నాకెంత ఉండాలి అని తను వెళ్ళిపోతుంది. అంతా చూస్తున్న రమేష్ ఎంతో బాధపడతారు. ఇంతకీ వీళ్ళు పనిచేశారా? ఇంకా రాబోయే గొడవలు అన్ని పార్టీలో చూసేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.